పల్నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అమ్మ అబ్బా సంపాదిస్తుంటే తాగి తందనాలని రోడ్డు మీద రేసులు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? మిమ్మల్ని కరెక్ట్గా వాడుకునే డైరెక్టర్లు ఎందుకు దొరకలేదనుకుంటారు? వెళ్ళి కలుస్తూ రెగ్యులర్గా నేనున్నా నన్ను తీసుకోండి అని అడిగే అలవాటు లేదు. పెద్ద మూవీస్లో పెద్ద క్యారెక్టర్స్ మీరు అన్నట్టు కూడా మీకు పడకపోవడానికి 10 సంవత్సరాల్లో నేను 25 ఏళ్ళు యుద్ధం చేశాను లోపల నాతో నేనే. నాకెందుకు ఎవరు ఇలాంటి క్యారెక్టర్లు? కరాటే కళ్యాణ్ గారు నాతో మాట అన్నారు, ఏమన్నా మీరు ఇలా సాఫ్ట్ ఫాదర్ కింద ఎన్ని క్యారెక్టర్లు చేసినా జనాలకు గుర్తున్నారు, ఒక్క నెగిటివ్ క్యారెక్టర్ చేయండి అది బాగా గుర్తుపెట్టుకుంటారన్నారు. ఇప్పటివరకు ఎన్ని మూవీస్ యాక్ట్ చేశారు సార్? ఇప్పుడు రవితేజ్ గారిది మాస్ జాతర చేస్తున్నాను. ఓజీలో నాది యంగ్ లుక్ ఉంటుంది, ఓల్డ్ లుక్ ఉంటుంది. చాలా సంవత్సరాలు ఒక క్రియేటివ్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన సినీ ఇండస్ట్రీలో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసిన చిన్న క్యారెక్టర్ అయినా కానీ అలా గుర్తుండిపోతుంటారు. అలా గుర్తుండిపోయిన పాత్రలు కూడా చేస్తూ మనందరికీ కూడా మరి ఎన్నో పాత్రలతో కనిపించబోతూ ఉన్న యాక్టర్ మరి అప్పాజీ గారు. మరి ఇప్పుడు మనతో పాటు కూడా అప్పాజీ గారు కూడా మనతో పాటు ఉన్నారు. మరి సార్తో కూడా మాట్లాడదాం. ఆయన సినీ రంగ ప్రయాణం అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా విచిత్రంగా మొదలైందనమాట. ఎవరైనా కానీ ఫస్ట్ డైరెక్షన్ చేసిన తర్వాత యాక్టర్ అవుతారు, లేకపోతే యాక్టర్ అయిన తర్వాత డైరెక్టర్ అవుతూ ఉంటారు. సార్ది కూడా ఒక క్రియేటివ్ డైరెక్టర్ అయిన తర్వాత దెన్ యాక్టర్గా టర్న్ అయ్యాల్సిన అవసరం వచ్చింది. మరి ఈ వింటూ ఉంటేనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. సో ఇంకా నేను చెప్తే బాగోదు, మరి సార్తోనే మాట్లాడతాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో ఒక సీనియర్ యాక్టర్గా అండ్ మీ సినీ రంగ ప్రయాణం కానీ ఇట్స్ వాస్ కంప్లీట్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉన్నాయని కూడా మేము అనుకుంటున్నాం. అంత ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏం లేవు, కానీ నేను అడ్వర్టైజింగ్లో దగ్గర 28 ఏళ్ళు వర్క్ చేశాను. మోస్ట్లీ ప్రింట్ డిజైనింగ్ సైడ్ ఎక్కువ ఉన్నాను. టీవీ కమర్షియల్ సైడ్ కూడా కొంత వర్క్ చేశాను. ఓకే. ఆ వర్క్ చేయడంలో ఒక టీవీ కమర్షియల్ అంటే నేను డిజైన్ చేసింది కాదు, వేరే వాళ్ళు చేసిన దాంట్లో అది షూటింగ్ మర్నాడనగా ఫాదర్ క్యారెక్టర్ చేయాల్సిన ఆయన రాకపోతే రెస్క్యూ కింద నన్ను పిలిచారు. నువ్వు చేసా అంటే బాబు నేను కెమెరా ముందు ఎప్పుడూ నటించలేదు, ఎప్పుడూ చదువుకునే రోజుల్లో నాటకాలు వేశాను. ఆ తర్వాత నాకు నటనతో టచ్ లేదు, నేను పైగా కెమెరా ముందు ఎప్పుడూ నటించలేదన్నా. లేదు చెయ్యి, నేను చేయించుకుంటానని చెప్పి మా మేనల్లుడు దానికి స్క్రిప్ట్ రాసిన వ్యక్తి అనమాట, ఆనంద్ అని. ఇప్పుడు త్రివిక్రమ్ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు తను. ఓకే. తను బాగా పట్టుబట్టడంతో ఆ యాడ్ చేశాను. ప్రియా స్నాక్ మ్యాజిక్ అని యాడ్. అందులో నా కొడుకు కింద అలీ రజా, అతనికి కూడా ఫస్ట్ టైం అనుకుంటా యాడ్ అది. ఓకే. తను చేశాడు. అలా ఒక యాడ్ తోటి నా తెర మీద ప్రస్థానం మొదలేదు. ఆ యాడ్ చూసి వేరే యాడ్స్ రావడం, అలాగా షార్ట్ ఫిల్మ్స్ కూడా రావడం. అలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న రోజుల్లో మెయిన్ ఫీచర్ ఫిల్మ్కి పిలుపు వచ్చింది. 2015లో పెసరట్ అని మన కత్తి మహేష్ అన్ఫార్చునేట్లీ హీజ్ నో మోర్, ఆయన దాంట్లో చేశాను. తర్వాత అతనిదే తారాజుబలో, ఎగిసే తారాజుబలో అని అందులో కూడా చేశాను. అలాగా 2015లో నా ఫస్ట్ మూవీ స్టార్ట్ అని చెప్పాలి. ఈ ఎగిసే తారాజువల్ అంటే ఇది మదనపల్లిలో కూడా కొంచెం షూట్ చేశారు. మదనపల్లి కాదండి, చిత్తూరు దగ్గర, అంటే తిరుపతి పక్కన ఒక ఊరు. హిల్స్ కాదులేండి, ఓకే, తిరుపతి పక్కన. ఓకే. తిరుపతిలో ఉండి ఒక 10 రోజులు 15 రోజులు అంతా తిరుపతిలో ఉండి రోజు ఆ పక్కన ఉన్న ఊరికి వెళ్ళి షూట్ చేసుకుని వచ్చేవాళ్ళం. కానీ సార్ మీరు ఎక్కువగా ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ ఎక్కువగా సాఫ్ట్, కాకపోతే మిమ్మల్ని కరెక్ట్గా వాడుకునే డైరెక్టర్లు ఎందుకు దొరకలేదనుకుంటారు? అంటే మీ ఫీచర్స్ వల్ల అట్లా వచ్చేసింది అనుకోవచ్చా? అంటే వాయిస్ సాఫ్ట్గా ఉంటుందండి, వాయిస్ సాఫ్ట్గా ఉంటుంది. అంటే మాడ్యులేట్ చేయలేమని కాదు, చేయగలం. కానీ ఫస్ట్లో ఏమేం క్యారెక్టర్లు వచ్చాయో జనరల్గా ఏంటంటే అది చూసి ప్లస్ నా కళ్ళద్దాలు ఉండేప్పటికీ ఒక సాఫ్ట్ లుక్ వస్తుంది ఆటోమేటిక్గా. దాని మూలాన ఇంకా క్యారీ ఫార్వర్డ్ అయిపోయారు అలాగా. అందుకే ఈ మధ్య కళ్ళద్దాలు తీసేస్తున్నాను, చాలా వాటిలో ఉంచట్లేదు. అందుకే ఇప్పుడు కూడా తీసేస్తే తప్పించి పెట్టట్లేదు. ఓకే. సో
అదొక రీజన్. మళ్ళీ రావాలో నేను యాక్చువల్గా నాకు బ్రేక్ వచ్చిన సినిమాల్లో ఫస్ట్ బ్రేక్ వచ్చిన సినిమా అంటే మళ్ళీ రావా అని చెప్పాలి. రాహుల్ యాదవ్ అని నాకు ఆయన ప్రొడ్యూస్ చేశారు స్వధర్మ వాళ్ళ ఫస్ట్ మూవీ. అది నాకు బ్రేక్ వచ్చిన సినిమా. చాలా మంచి క్యారెక్టర్ ఫాదర్ కింద చేసింది, హీరోయిన్ ఫాదర్ కింద చేశాను. నా సెకండ్ హిట్ కూడా వాళ్ళదే, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. నాకు అలా కెరీర్ పరంగా నాకు మంచి లైఫ్ ఇచ్చిన సినిమాలు రెండు కూడా ఒకటే బ్యానర్ నుంచి రావడం చాలా హ్యాపీ. థర్డ్ సినిమా కూడా వాళ్ళ నుంచి వచ్చింటే బాగుండేది అనుకున్నాను. నేను ఆయన అడిగా ఏమంటే హ్యాట్రిక్ అయిపోతుందండి అంటే, ఇది మసూదాలో అడిగారు. మసూదా లేదు లేదన్నారు. సరే ఇక ఊరుకున్నాను. కమింగ్ టు ద మళ్ళీ రావా మూవీ మొత్తం చూస్తే అంతా ఒక పాజిటివ్ థింగ్లా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మీదొక్కటి మాత్రం మలుపు తిప్పే క్యారెక్టర్, స్టోరీని కానీ వాళ్ళ మైండ్ ప్రాస్పెక్టివ్ కానీ. అది యాక్చువల్గానండి మీరు అన్నారు కదా అంత పాజిటివ్గా ఉంటారు, కానీ మీరు గమనిస్తే సాఫ్ట్గా సైలెంట్గా ఉన్న నా పార్ట్ నా క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నెగిటివ్ క్యారెక్టర్. అంటే నెగిటివ్ అదే సార్. అది దానివల్ల అమ్మాయి హీరోయిన్ స్టోరీ మీరు గమనిస్తే కనుక కూతురు నేను సరిగ్గా సెటిల్ అవ్వకపోవడం వలన కూతురు మీద ఫైనాన్షియల్గా డిపెండ్ అయ్యి ఎంతసేపు అలా గడపడం వలన హీరో కూడా అలా అవుతాడేమో అని భయంతో అతనికి దూరంగా జరుగుతుంది. కానీ కథలో ఆఖరి మలుపు కూడా నాదే ఉంటుంది. అలాగా నాలా ఉండడమ్మా అతను వేరే అని చెప్పి నేను చెప్పబట్టి మళ్ళీ ఆ అమ్మాయి మనసు మార్చుకుని అతని దగ్గరికి వెళ్తుంది. సో ఆ రకంగా మంచి క్యారెక్టర్, అది చాలా మంచి క్యారెక్టర్. అదృష్టం కొన్ని అలాగా మంచి క్యారెక్టర్లు రావడం అన్నది కూడా ఒక అదృష్టమే. కానీ సార్ ఆ మూవీ అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చే ఒక మంచి హిట్ అనేది కూడా అందుకోవడం అండ్ పేరు కూడా తీసుకురావడము, సాంగ్స్ కూడా భలే ఉంటాయి. అది అంటే గౌతమ్ తెననూరి ఆయన డైరెక్షన్, అది ఆయన రాసుకున్న విధానం కానీ దాన్ని తీసిన అంటే నాన్ లీనియర్ సిస్టంలో ఫ్లాష్ బ్యాక్ ప్రజెంట్ ఇలాగా చేసుకుంటూ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కానీ అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అది అంతా ఆయన ప్రతిభే, మాదేమీ లేదు. ఆయన చెప్పింది చేసుకుంటే వెళ్ళడం తప్పించి. యాక్చువల్గా సినిమాలో నన్ను సెలెక్ట్ చేయడానికి ముందర ఆడిషన్ కూడా చేసుకున్నారు వాళ్ళు. చేసి నచ్చిన తర్వాతే ఓకే అనుకున్నాక ఆ క్యారెక్టర్కి నాకు అవకాశం ఇచ్చారు. అలాగే ఈవెన్ ఏజెంట్ ఆత్రేయది కూడా నన్ను ఆడిషన్ చేశారు. మళ్ళీ ఇది చేసినా కూడా ఏజెంట్ ఆత్రేయ కూడా నాకు ఆడిషన్ అడిగారు, చేశాను. చేసిన వెంటనే డిసైడ్ చేసి చెప్పారు చేస్తున్నారు మీరు అని. అందులో నెగిటివ్ రోల్గా కంప్లీట్ నెగిటివ్ రోల్, మంచోళ్ళ వచ్చేసి నెగిటివ్ అయిపోయాడు. అంటే స్టోరీని యాక్చువల్గా హీరో నవీన్ పోలిశెట్టి గారి క్యారెక్టర్ డామినేట్ చేసి పట్టుకెళ్ళిపోవడం వలన మన అంత హైలైట్ అవ్వలేదు. కానీ అదర్వైజ్ అసలు చాలా మంచి నాకు కూడా బ్రేక్ రావాల్సిన సినిమా అది. ఆయన డామినేట్ చేసి పట్టుకెళ్ళిపోయారు జాగ్రత్తగా. ఎన్ని రోజులు షూట్ చేశారు సార్? తక్కువేనండి చేసింది, నెంబర్ ఆఫ్ డేస్ తక్కువే. ఒక 5-6 డేస్ చేసి ఉంటాము, ఒక మ్యాక్స్ 7 డేస్ చేసి ఉంటాం. కానీ ఆ స్టోరీ అది కానీ వాళ్ళు డీల్ చేసిన విధానం కానీ అంటే ఒక కొత్త క్రైమ్ యాంగిల్ని చూపించిన విధానం. అవునండి, అసలు దట్ వాస్ వెరీ ఫ్యాంటాస్టిక్ అనిపించింది. అండ్ అందులో కూడా అంత సీరియస్నెస్తో పాటు ఫన్ ఎలిమెంట్ అలా మెయింటైన్ అవుతుంటుంది. ఆ ఫన్ ఎలిమెంట్ లేకపోతే టూ సీరియస్ అయిపోయి అసలు ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. బట్ ఎనీవే రెండు కూడా ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళబట్టి ఆ సినిమా మంచి హిట్ అయింది. టూ ప్యారల్ బోట్స్ అట్ ఏ టైం అన్నట్టు. నాకు ఇవాళకి నేను ఎక్కడైనా పబ్లిక్లో కనిపిస్తే అంటే మాల్స్కి వెళ్తుంటాను, నేను మామూలుగానే తిరిగేస్తుంటాను. ఎవరైనా కలిసినప్పుడు ఏజెంట్ ఆత్రేయలో చేశారు కదండి అంటారు. దాని తర్వాత నేను చాలా సినిమాలు చేసినా నాకు ఏజెంట్ ఆత్రేయ తాలూకు ఇంపాక్ట్ నా మీద ఉండిపోయింది. అంటే ఆడియన్స్లో ఒక్కసారిగా అలా జయ్యని మొత్తం తిప్పి అట్లా చేశారు కాబట్టి. మధ్యలో నేను ఇనిషియల్గా చేస్తున్న రోజుల్లో అంటే సాఫ్ట్ క్యారెక్టర్లే చాలా పడ్డాయి. ఆ టైంలో ఒకసారి కరాటే కళ్యాణ్ గారితో ఒక ఫిల్మ్ ఏదో చేయడం జరిగింది, అది బయటకు రాలేదు. శోభన్ గారని డైరెక్టరు, ఆయన డైరెక్షన్ స్టార్ట్ చేశారు. తర్వాత సడన్గా ఎక్స్పైర్ అవ్వడం జరిగింది, అది ఆగిపోయింది ప్రాజెక్ట్.
ఏది సార్ అది బాబీ తర్వాతనా లేకపోతే ఎట్లా సార్? ఆయన లాస్ట్ దండి, అంటే అది సినిమా కంప్లీట్ కాలే అసలు. ఓకే, వర్షం స్టార్టింగ్ లో తీశారు, ఉండగానే ఆయన వర్షం తీశారు, తర్వాత బాబీ తీశారు, అండ్ తర్వాత ఓకే ఆ సినిమా టైటిల్ గుర్తు నాకు ఐడియా లేదు. ఓకే, అది ఆగిపోయింది. కానీ ఆ షూటింగ్ చేస్తున్న రోజు టైంలో కరాటే కళ్యాణ్ గారు నాతో ఒక మాట అన్నారు, ఏమన్నా మీరు ఇలా సాఫ్ట్ ఫాదర్ కింద ఎన్ని క్యారెక్టర్లు చేసినా జనాలకు గుర్తున్నారు, ఒక్క నెగిటివ్ క్యారెక్టర్ చేయండి అది బాగా గుర్తుపెట్టుకుంటారన్నారు. ఏదంటే ఆత్రేయ చేసిన తర్వాత అది కరెక్ట్ అని నాకు అర్థమైంది. కమింగ్ టు యువర్ ప్రొఫెషన్ వైజ్, సో చాలా సంవత్సరాలు ఒక క్రియేటివ్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. సో అది ఎక్కడి నుంచి మొదలైంది సార్? మా ఫాదర్ బేసిక్గా పబ్లిషర్ అండి, పబ్లిషరు, ఎడిటర్ అండ్ పబ్లిషర్. మ్యాగజైన్కి, మంత్లీ మ్యాగజైన్ అభిసారి కానీ సామర్లకోట నుంచి వచ్చేది. మా నేటివ్ సామర్లకోట, ఈస్ట్ గోదావరి. ఓకే, నేను అక్కడే పుట్టి పెరిగాను. నా డిగ్రీ ఏమో కాకినాడ పిఆర్ కాలేజీలో అయింది, అక్కడ చదువుకున్నాను. తర్వాత మా ప్రెస్లోనే వర్క్ చేసేవాడిని చాలా కాలం, కొంతకాలం ప్రెస్లో వర్క్ చేశాను. తర్వాత కెరీర్ వైజు నా వైఫ్ తను మెడిసిన్ చదువుకుంది, ఆవిడ కెరీర్ దృష్ట్యా నా కెరీర్ దృష్ట్యా నేను హైదరాబాద్ వచ్చి ఇక్కడ అడ్వర్టైజింగ్లో జాయిన్ అయ్యాను. సో నా ఫస్ట్ జాబు ఓటీఎస్ అడ్వర్టైజింగ్ అని ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ పక్క రోడ్లో ఉండేది. మన ఆంధ్రజ్యోతి నల్లూరు వెంకటేశ్వర్లు గారు అబ్బాయి నల్లూరు జగదీష్ అని ఆయన రన్ చేసేవారు ఏజెన్సీ, అది. ఓకే, అందులో జాయిన్ అయ్యాను. ఫాదరు అంటే మాకు చిన్నప్పటి నుంచి ప్రింటింగ్ ప్రెస్ ఉండడం, ఇంట్లోనే స్కూల్ అయిన తర్వాత ఇంట్లో ప్రెస్లో వర్క్ చేయడం, కాగితాలు మడత పెట్టడం, ప్రింటింగ్ మిషన్ మీద మిషన్ ఆపరేటర్ కింద. నేను లెటర్ ప్రెస్, ఆఫ్సెట్ అన్నీ వర్క్ చేశాను. సో మాన్యువల్ నుంచి డిజిటల్కి సిస్టమ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందో అదంతా నాకు తెలుసు. 86లో మేము మ్యాక్ కంప్యూటర్స్ కొన్నప్పుడు, ఇది 86లోనే ఉన్నాయి సార్. అప్పటికి 86 అంటే 87 స్టార్టింగ్లో లాంచ్ అయ్యాయి. లాంచ్ అవగానే ఇండియాలో 6th కంప్యూటర్ మాది, 5వ 6వ ఆల్ ఇండియా లెవెల్లో. ఓకే ఓకే, అలా అప్పటి నుంచి నేను డిజిటల్ మీద వర్క్ చేశాను. సో హైదరాబాద్లో కూడా డిజిటల్ ఒక రకంగా ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి కింద చెప్పుకోవచ్చు మీరు. ఈ ప్రింటింగ్ ఇండస్ట్రీలో పనిచేయడం అన్నది, చిన్నప్పటి నుంచి వర్క్ చేయడం అనేది నాకు ప్రింట్ డిజైన్స్ మీద అవగాహన బాగా కల్పించింది. అది నాకు అడ్వర్టైజింగ్లో ఉద్యోగానికి అవకాశం వచ్చింది. ఓకే, నేను చదువుకుంది అయితే BA తెలుగు, లిటరేచర్ చదువుకున్నాను. కానీ దానికి దీనికి అసలు సంబంధం లేదు సార్. పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. నేను అన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మీద, ఇంట్లో కంప్యూటర్ ఉంది కాబట్టి దాని మీద నేర్చుకున్నాను. అంటే పేజ్ మేకర్ అని సాఫ్ట్వేర్ వచ్చేది, పేజ్ లేఅవుట్ సాఫ్ట్వేర్, ఒక చిన్న ఫ్లాపీలో వచ్చేది, 3.5 ఇంచ్ ఫ్లాపీలో. సార్ ఫ్లాపీ అని విని ఆ ఫ్లాపీలో పెట్టుకుని, దానికి మనకి ఇంటర్నెట్ లేదు పెద్దగా, అసలు లేదు అప్పుడు. పైగా సామర్లకోటలో ఆన్లైన్లో ఏమి అన్నది కాన్సెప్టే లేదు. సో ఇన్స్టిట్యూట్స్ లేవు. ఫ్రెండ్స్ ఎవరినో చెన్నైలోనూ అక్కడ ఉన్న ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేసుకుని పేజ్ మేకర్ మాన్యువల్స్ ఏమైనా దొరికితే జెరాక్స్ కాపీ తెప్పించుకొని చదువుకొని ట్రయల్ అండ్ ఎర్రర్ మీద పేజ్ మేకరు ఫ్రీ హ్యాండ్, ఆల్డస్ ఫ్రీ హ్యాండ్ అని ఉంటుంది. అప్పటికి ఆల్డస్ పేజ్ మేకర్, ఆల్డస్ ఫ్రీ హ్యాండ్, అడోబీది కాదు. అడోబీది ఫోటోషాప్ ఒకటే, ఫోటోషాప్ 1.0 నేను ఫస్ట్ వర్క్ చేసింది. వాటిని ట్రయల్ అండ్ ఎర్రర్ మీద నేర్చుకుని దాంతో మా మ్యాగజైన్కి కావాల్సిన DTP చేయడానికి ట్రై చేసేవాళ్ళం. అయితే ఏంటంటే అప్పుడు తెలుగు ఫాంట్స్ లేవు, అస్సలు లేవు, 0. ఇంగ్లీషే ఉన్నాయి. సో మామూలు రెగ్యులర్ ఇంగ్లీష్ రిలేటెడ్ ఏమన్నా ప్రింటింగ్ జాబ్స్ వస్తే వాటి వరకు కంపోజ్ చేసుకుని ఇందులో లేజర్ ప్రింటర్లో ప్రింట్ తీసుకుని ప్లేట్లు వేసుకుని అలాగే వర్క్ చేసేవాళ్ళం. తర్వాత రాబా కంటలని వాళ్ళు యాపిల్కి ఆల్ ఓవర్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళు కృష్ణ, విశాలాంధ్ర అని 2 ఫాంట్స్ తీసుకొచ్చారు. అప్పుడు ఆ 2 ఫాంట్స్లో కొంచెం కృష్ణ బాగుంటుంది, ఆ ఫాంట్ తోటి కంపోజింగ్ చేసుకుని. సో అప్పుడు ఏ లేఅవుట్ అయితే ఉందో అదే యాపిల్ కీబోర్డ్ అంటారు వాళ్ళందరూ కూడా. ఆ లేఅవుట్ ఫస్ట్ తీసుకొచ్చింది వాళ్ళు. దాన్నే తర్వాత అను గ్రాఫిక్స్ వాళ్ళు అను ఫాంట్స్ తెచ్చినప్పుడు ఆ లేఅవుట్ని అడాప్ట్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ మ్యాక్లో అప్పటికే పనిచేస్తున్న వాళ్ళందరూ అలవాటు పడి ఉన్నారు దీనికి, అందుకని అదే లేఅవుట్ తీసుకొచ్చారు. బట్ ఫాంట్స్ క్వాలిటీ అయితే అను ఫాంట్స్ తోటి చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సో అప్పట్లో నాకు ఫాంట్స్ తయారు చేయాలి అన్న ఒక ఇంట్రెస్ట్ రావడానికి కూడా మా అవసరమే. ప్రింటింగ్లో
కృష్ణ విశాలాంధ్ర తప్పించి వేరే ఫాంట్స్ ఉండేవి కాదు. అప్పటికి ఇంకా రాలేదు. ఆ టైంలో నేను ఫాంట్స్ ఎందుకు చేయకూడదు అని ప్రయత్నాలు మొదలెట్టాను. కానీ ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఇవన్నీ అనమాట. సో నేను ఆ పర్సూ చేస్తూ వచ్చాను. తర్వాత అడ్వర్టైజింగ్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఐ ట్రై టు డూ. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈజీ ఫాంట్స్ అని మేము ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ ఫాంట్స్ రిలీజ్ చేసాం తయారు చేసి. ఓకే. ఇమజెన్స్ సాఫ్ట్వేర్ అని వాళ్ళది ఈజీ ఫాంట్స్. EMAZINES కంపెనీ పేరు ఎమజైన్స్. అందులోంచి ఈజీ తీసుకుని ఈజీ ఫాంట్స్ అని పెట్టాం. సో ఫాంట్స్ అన్నీ నేనే తయారు చేశాను అప్పుడు ఒక 14 యాస్కీ ఫాంట్స్, అవన్నీ యాస్కీ ఫాంట్సే తయారు చేసాం. అంటే ఇప్పుడు వాడకంలో ఉండేది ఉన్నాయి. అంటే ఈనాడు తిరుపతి ఎడిషన్ వాళ్ళు ఇంకా వాడుతున్నారు, అలా కొన్ని ప్లేసుల్లో వాడుతున్నారు పేపర్లు వాళ్ళు. సో అను ఫాంట్స్ చాలా ఎక్కువ మంది వాడేవారు. ఈజీ ఫాంట్స్ అంతమందికి చేరలేదు. తర్వాత కొంతకాలంకి కంపెనీ క్లోజ్ చేసేసి డైరెక్టర్లు ఎవరికి వాళ్ళు విడిపోయినప్పుడు ఆ ఫాంట్స్ నేను తీసేసుకున్నాను. ఎందుకంటే నేనే డెవలప్ చేశాను కాబట్టి. కృష్ణారెడ్డి అని ఆయన నా ఫ్రెండ్, వన్ ఆఫ్ ది డైరెక్టర్. తనతో మాట్లాడి కృష్ణ నేనే చేశాను కదా, నేను తీసుకుంటాను, నాకు ఇచ్చేయండి అంటే తీసుకోండి అని చెప్పి ఇచ్చారు నాకు. తర్వాత యూనికోడ్లో ఫస్ట్లో తిరుమల దేశికాచార్య అని ఆయన పోతనా అని ఒక ఫాంట్ తీసుకొచ్చారు. ఓకే. అది బాగుంది. అంటే నెట్లో అంతవరకు నెట్లో ఏదైనా కంటెంట్ పెట్టాలి వెబ్సైట్స్లో తెలుగు అంటే ఈ అనులోనూ ఇందులోనూ టైప్ చేసుకుని దాన్ని స్క్రీన్ షాట్ కింద ఇమేజ్ కింద తీసుకుని ఏదో జేపెగ్ కింద PNG కింద సేవ్ చేసి వాటిని వెబ్సైట్లో పెట్టేవారు. సో లోడింగ్ చాలా టైం పట్టేది, హయ్యర్ బ్యాండ్ విడ్త్ ఉండాలి, అప్పటికి ఇంటర్నెట్ ఇంత డెవలప్డ్ కాదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేది. అదే ఇంగ్లీష్ ఫాంట్స్కి వచ్చేప్పటికి లాటిన్ ఫాంట్స్ అంటాం, వాళ్ళు ఫాంట్ అప్లై చేసేవారు, డైరెక్ట్గా వచ్చేది, టెక్స్ట్ ఫాస్ట్గా లోడ్ అయ్యేది. ఏంటి అంటే అది యూనికోడ్ కంపాటిబుల్ ఇది కాదు. సో అప్పటి నుంచి యూనికోడ్లో తెలుగు ఫాంట్ ఎందుకు చేయకూడదు అనే ప్రయత్నాల్లో మొదలుపెట్టాను. ఆ టైంలో ఈ పోతనా ఫాంట్ చూశాను, కానీ అది ట్రై చేశాను, కానీ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కనిపించాయి. ఓకే. దాన్ని ఇంకా బెటర్గా ఏమైనా చేయొచ్చా అని ట్రై చేసి 2012లో రమణీయ అని ఒక ఫాంట్ రిలీజ్ చేశాను ఫస్ట్. రమణీయ ఫాంట్. ఓకే. అక్కడి నుంచి తర్వాత దగ్గర ఇప్పుడు ఆ తర్వాత ఒక 12-14 ఫాంట్ల దాకా రిలీజ్ చేశాను. ఇప్పుడు ఇంకొక 20 ఫాంట్లు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. వావ్. సరే, అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు యాక్ట్ చేస్తూనే దాని మీద కూడా వర్క్ అనేది చేస్తున్నారా? అవునండి. షూటింగ్ లేనప్పుడు, షూటింగ్ ఉన్నప్పుడు కూడా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తెల్లారేదాకా ఇంచుమించుగా 4 గంటల దాకా పడుకోను, 3-3:30 దాకా పడుకోను. అదేంటి సార్? రోజు వర్క్ చేసి 3-3ంటికి పడుకుని మళ్ళీ పొద్దున్న షూటింగ్ ఉంటే రెడీ అయ్యి వస్తాను అనమాట. ఈ ఫాంట్ వర్క్ చేసుకుంటాను ఆ టైంలో. ఓకే. అది నాకు అలవాటు. ఇదే ఎందుకు సార్, అంటే అది ఇన్బిల్ట్గా ఉండిపోయిందేమో కదా ఆ ఫాంట్స్ చెయ్యాలి. ఎందుకంటేనండి కమర్షియల్ ఫాంట్స్ వచ్చిన తర్వాత, అంటే అను ఫాంట్స్ కానీ శ్రీలిపి కానీ వచ్చిన తర్వాత కంప్యూటర్ కాస్ట్ ఏమో ఒక 20,000 పెడితే వస్తుంది. ఫాంట్ ప్యాకేజ్ కొనాలంటే 40,000, 50,000 ఉండేది. ఎంతమంది కొనగలరు? ఇది ఎట్లుందంటే, మనం ఏదన్నా పశువుని కానీ ఒక గేదెని కానీ కొన్నామంటే గేదె కొనడానికి తక్కువ అవుతుంది, కానీ దాని గొలుసు కొనడానికో లేకపోతే అది ఎక్కువ అవుతుంది అన్నట్టుంది. ఆవు ఖరీదు తక్కువ, ఆవు మెడకి కట్టే కనితాడు ఖరీదు ఎక్కువ అని అంటారు. అలాగా అంటే ఇది బ్రేక్ చేయాలి అని టార్గెట్ తోటి వర్క్ చేసాం. ఓకే. వర్క్ చేసి ఇనీషియల్గా నాకు అప్పుడు కూచిపట్ల ఆనంద్ గారని ఆయన కలిశాడు. ఆయన కలిసి వాళ్ళు ఫండింగ్ చేస్తాం మేము వర్క్ చేయండి అంటే, అప్పుడు పొన్నాల రవిప్రకాష్, లక్కిరెడ్డి అని ఇంకో 3 ఫాంట్స్ 2014లో రిలీజ్ చేసాం. అలాగా తర్వాత రామరాజ, తెనాల రామకృష్ణ, పెద్దన, సూరన ఇలాగా అష్టదిగ్గజాల పేర్లతోటి కొన్ని ఫాంట్స్ తయారు చేసి రిలీజ్ చేసాం. 2018లో రోసయ్య గారి చేతుల మీదుగా వైజాగ్ గీతంస్లో కొన్ని ఫాంట్స్ రిలీజ్ అయ్యాయి. అప్పుడు ఆయన నాకు సన్మానం కూడా చేశారు. మళ్ళీ 2018 కాదనుకుంటాను, ఇంకా ముందే. తర్వాత అమరావతి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద కూడా ఫెలిసిటేట్ చేశారు నన్ను. ఆయన ఉగాది పురస్కారం ఇచ్చారు ఫాంట్స్కి. అప్పటికి సినిమాల్లో ఎస్టాబ్లిష్ అయ్యాను కొద్దిగా.
సార్ మీరు చదువుకున్న BA తెలుగు అనేది కూడా ఈ ఫాంట్స్కి దానిలకు రెండు అనుసంధానం చేస్తూ కూడా ఎంతో బాగా ఉపయోగపడిందేమో సార్. డెఫినెట్గా అండి. అంటే భాష మీద నాకు పట్టు రావడానికి అది ఫాంట్ చేయడానికి ఉపయోగపడింది బాగా. అది అలా ఉపయోగపడిపోయింది. అది చిన్నప్పటి నుంచి ఉన్న ప్రింటింగ్ ఇండస్ట్రీ రెండు ఉపయోగపడ్డాయి. ఒకటేమో బ్లడ్లో ఉంది, ఇంకోటేమో ఇక్కడి నుంచి వచ్చేసింది. రెండు మిక్స్ చేసేసి ఒకటి బయటికి తీస్తున్నారు. నాకు సినిమా కెరీర్లో కూడానండి ఈ సాహిత్యం ఇండైరెక్ట్గా నాకు ఉపయోగపడిందండి. నేను చదువుకున్న BA. ఓకే. ఎలా అంటే ఇప్పుడు స్క్రిప్ట్ ఇస్తారు, అడ్వర్టైజింగ్లో నేను పనిచేసిన నా ఎక్స్పీరియన్స్ కానీ ఈ భాష మీ పట్టు కానీ రెండు ఉపయోగపడ్డాయి. స్క్రిప్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇచ్చిన సీన్ చదివితే ఇది ఏ కాంటెక్స్ట్ తోటి రాశారు, దీని వెనక ఉద్దేశం ఏంటి, ఇది ఏ ఉద్దేశంతో రాశారు అన్నది నాకు కొంచెం త్వరగా అర్థం అవుతుంది. ఐడియా వచ్చేస్తుంది. త్వరగా అర్థం అవుతుంది. సో నేను నా పద్ధతిలో చెప్తాను, వాళ్ళు చిన్న చిన్న మార్పులు చెప్తారో అది ఈజీ అవుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే డబ్బింగ్ చెప్పేవాడు చిన్న సినిమాల్లో ఎస్పెషల్లీ, పెద్ద సినిమాల్లో వాళ్ళు మనకు అంత ఫ్రీడమ్ ఇవ్వరు అనుకోండి, చిన్న సినిమాల్లో ఆ ఫ్రీడమ్ ఉంటుంది. గ్యాప్లు వస్తుంటాయి సీన్లో, ఏదో ఎడిటింగ్లోనూ దేనివల్ల అంటే వాళ్ళు టేక్లోనూ ఎక్కడో గ్యాప్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏదో ఖాళీ ఉందండి ఏదైనా చెప్తే బాగుంటుంది అంటే ఆ ఫిల్ చేయడాలు అలాంటివి చేస్తుంటాను. ఓకే. అది మనకున్న నాలెడ్జ్ని బట్టి ఆటోమేటిక్గా అది అక్కడ మనం ఈ సిచ్యుయేషన్కి ఇది బాగుంటుందండి, ఈ సందర్భానికి ఇది బాగుంటుంది. లేకపోతే ఒక్కొక్కసారి డైలాగ్ మారుద్దాం అనుకుంటారు, ముందేదో చెప్పిస్తారు, డైలాగ్ మారుద్దాం అనుకుంటారు. మారుద్దాం అనుకున్నప్పుడు ముందు చెప్పిన దాన్ని లిప్ ఒకలా ఉంటుంది, తర్వాత వీళ్ళు చెప్దాం అనుకున్నది ఇది ఇలా అయితే బాగుంటుందండి అంటే అది ముందు అప్పుడు చూసుకుని ఉండరు, తర్వాత ఐడియా వచ్చింది వాళ్ళకి ఇలా మారుద్దామండి అంటే ఆ మార్చింది దానికి సింక్ అవుతుంది. సింక్ అవునప్పుడు ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేస్తాను నేను. ఏమంటే ఇదే ఎక్స్ప్రెషన్ ఇదే మీనింగ్ తోటి ఇలా చెప్తే బాగుంటుందంటే ఆ లిప్కి కూడా సింక్ అవుతుంది చాలా వరకు అంటే చెప్దామండి అని చెప్పించుకుంటారు. ఓకే. అవన్నీ నాకు అంటే ఈ సాహిత్యం చదువుకున్న మూలాన అడ్వర్టైజింగ్లో పనిచేసిన మూలాన అది హెల్ప్ అవుతుంది బేసిక్గా. ఇప్పటివరకు ఎన్ని మూవీస్ యాక్ట్ చేశారు సార్? దగ్గర 140 పైన చేశానండి. 140 పైన. 10 ఏళ్ళు అయిందండి కరెక్ట్గా. ఈ ఇయర్ నాకు 10 years కంప్లీట్, 2025. ఈ ఇయర్ నాకు సిగ్నిఫికెంట్గా 3 రకాలుగా నాకు ఈ ఇయర్ చాలా అంటే ఇయర్ మార్కింగ్ ఇయర్ అంటారు కదా, అలాగా 10 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీ కంప్లీట్ అయింది, 60 ఏళ్ళు నా వయసుని కంప్లీట్ అయింది, ఓకే, 40 ఏళ్ళు నా మ్యారేజ్ అయ్యి ఈ మేకి, ఓకే, 60, 40, 10 అనుకోండి, అలాగే అలా అన్ని కలిసి వచ్చేసాయి ఈ ఏడాది. అంటే 2025 అనుకోకుండా అలా రౌండ్ ఫిగర్లు కుదిరాయని. అంటే మా ఫాదర్ది 100th year బర్త్డే కూడా ఈ ఇయరే వచ్చింది, అది కూడా చేసాము. అలాగా అంటే ఈ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ జస్ట్ 1 year అంటే కంపేర్ చేసుకుంటే అది హార్డ్లీ 5-6 months అంతే. ఓకే సార్, ప్రెజెంట్ చేస్తున్న మూవీస్ సార్? ఇప్పుడు రవితేజ్ గారిది మాస్ జాతర చేస్తున్నానండి, శ్రీ విష్ణు గారిది 2 సినిమాలు చేస్తున్నాను నేను శ్రీ విష్ణు గారితో. అంటే పేర్లు డిసైడ్ అవ్వలేదు వాటికి ఇంకా. అది కాకుండా ఒక వెబ్ సిరీస్ చేశాను, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. చిన్న ఫిల్మ్స్ ఇంకొక 2 films 3 films దాకా చేశాను. ఆ 3 filmsలో 2 నేను విలన్నా, నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. మీకు కావాల్సింది ఈవెన్ వెబ్ సిరీస్లో కూడా నాది నెగిటివ్ క్యారెక్టర్. ప్రేమ్ ప్రతీక్ అని ఆయన తను డైరెక్ట్ చేశారు, తను హీరో కింద లాస్ట్ టైము ఒక సినిమా చేశారు, సదా నీ ప్రేమ కాదు అలాగేదో ఉంటుంది సమ్ టైటిల్, ఎగ్జాక్ట్ గుర్తులేదు. తనే హీరో, తనే డైరెక్టర్, తనే ప్రొడ్యూసరు. ఆ సినిమా OTTలో కూడా ఉంది, థియేటర్లో కూడా బాగానే ఆడింది. ఆయన తర్వాత మొన్న ఒక వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేశారు, తనే డైరెక్ట్ చేస్తూ. ఓకే. అంటే హీరో వేరే వాళ్ళు పెట్టి చేశారు. అందులో ఒక క్యారెక్టర్ అవుట్ రైట్ నెగిటివ్ క్యారెక్టర్. ఆయన పిలిచి ఏమంటే మీరు ఇప్పటిదాకా అన్ని సాఫ్ట్ క్యారెక్టర్లు చేశారు, నేను ఐ వాంట్ టు సీ యూ ఇన్ ఎ నెగిటివ్ క్యారెక్టర్, అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ మీరు చేస్తేనే బాగుంటుంది, ప్రేక్షకులకు కూడా కొంచెం సర్ప్రైజింగ్గా, అంటే నేను ఇప్పుడు చెప్పేస్తున్నాను కానీ నన్ను ఏమంటారో తెలియదు మీరు రేపు నా ఇంటర్వ్యూ చూశాక, ఓకే, కానీ ఉంటుంది అని నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే. నేను చెప్పాను ఏమంటే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఇలాంటి అవకాశం కోసం,
చేస్తారా అని అడిగారు మాట. చేస్తారా ఏంటంటే మీరు చేయండి, చేస్తాను నేను, మీకు ఎలా కావాలి చెప్పండి అలా చేస్తాను, నేను ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు కరెక్ట్ చేస్తే నేను ఐ కెన్ డూ అంటే ఆయన చెప్పి చేయించుకున్నారు. చాలా అంటే ఆయన చెప్పడమే చాలా బాగా వచ్చిందండి, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అలాగా, అంత బాగా వచ్చిందని ఆయన చాలా హ్యాపీ, ఈజ్ వెరీ హ్యాపీ. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఒక పదం మాత్రం అనాలనిపిస్తుంది సార్, ఒక లైన్ ఏంటంటే డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు చూసారా, అది మీకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అంటే ఎందుకంటే సాఫ్ట్ ఉంటారు అందరూ డైరెక్టర్స్, కానీ మీరు ఇంతకుముందు చెప్పారు చూసారా, అరే సాఫ్ట్ ఉంటాను, నాకు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వేస్తూ ఉన్నారు, నాలో అది కూడా ఉంది వాడుకోవచ్చు అని చెప్పేసి అని అన్నారు చూసారా, దట్స్ వాట్. అది ఏంటంటేనండి పాత తరం డైరెక్టర్లు అందరూ ఇలాంటి దాన్ని వాడుకున్నారు. అంటే కన్నింగ్గా ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది, పైకి చాలా మంచి వాళ్ళే కనబడతాడు, వెనకంతా విషపు ఛాయలు ఉంటాయి. అలాంటి క్యారెక్టర్లు కొంతమంది పాత తరం నటులు చేశారు. పాత తరం నటుల్లో కూడా అందగాళ్ళు ఉన్నారు. అంటే శరత్ బాబు గారు ఉన్నారు, ఆయనకైనా అందం తక్కువ అండి. మరి ఆయన చేసిన నెగిటివ్ క్యారెక్టర్లు ఎవరు చేయలే. మనకి ప్రాబ్లం ఏంటంటేనండి, బాగా బేస్ వాయిస్ బో బో అన్న టైప్లో అలా ఉన్న వాయిస్ ఉంటేనే నెగిటివ్ క్యారెక్టర్కి పనికొస్తాడు అని ఒక ఫిక్సేషన్లో ఉన్నారు మన వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం. అది ఉండేది కాదండి. సిఎస్ఆర్ గారు చేశారు, నెగిటివ్ క్యారెక్టర్లు చేయలేదా? ఆయన అన్న మస్కులిన్ పర్సనాలిటీయా, పోనీ మహా బేస్ వాయిసా, చాలా సాఫ్ట్ వాయిస్ కదా. ఆయన చేశారు, రేలంగ్ గారు చేశారు, అందరూ చేశారండి. అంటే నెగిటివ్ క్యారెక్టర్లకి ఇలాగే ఉండాలి అని ఒక రూల్ అయితే ఆ రోజుల్లో లేదు. గుమ్మడి గారు నెగిటివ్గానే చేశారు, నాలాగా ఫాదర్ క్యారెక్టర్లు చేశారు, అన్నీ చేశారు. చాలా చాలా మంచి ఫాదర్ కింద చేశారు, చాలా కష్టాల్లో. అదేనండి, అంటే వాళ్ళు ఎక్స్పెరిమెంటేషన్ అనుకోలేదు, ఏమనుకోలేదండి. ఒక ఆర్టిస్ట్ ఏ క్యారెక్టర్ అయినా చేయగలరని నమ్మారు పాత దర్శకులు, పాత రచయితలు, దర్శకులు. ఇప్పుడు ఏమైందంటేనండి, ఒక ఫిక్సేషన్ ముందే ఆ అపియరెన్స్ని చూసి డిసైడ్ అయిపోతున్నారు గబుక్కుని, వీడి చేయగలడు చేయలేడా, అయితే ఈవిడి చేయగలుగుతుందా చేయలేదా ఆలోచించట్లా. అలా ఎందుకు ఎక్స్పెరిమెంటేషన్ అన్నట్టుగా ఆలోచించి ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్ ఒకటి ఉందిగా, అదే ఇచ్చుకుంటే పోతే మనం సేఫ్ అన్న ధోరణిలో చూస్తున్నారు. లేదు ఏదైనా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ ఉందంటే బయట నుంచి ఆర్టిస్టులను తీసుకొస్తున్నారు. ఇక్కడ ఆర్టిస్టులు చేయలేరా? అలా ఏం లేదండి, ఏ ఆర్టిస్ట్ అయినా ఏదైనా చేయగలరు. ఇందులో మీ బాధ కనిపిస్తుంది సార్. ఉంటుందండి, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మీరు కోర్టు సినిమా మొన్న వచ్చింది, అద్భుతమైన విజయం సాధించింది. శివాజీ గారి ఇంటర్వ్యూలు విన్నారా? ఆయన వేదిక మీదుగా చెప్పిన మాటలు కానీ, నేను 25 ఏళ్ళు యుద్ధం చేశాను లోపల నాతో నేనే, నాకు ఎందుకు ఎవరు ఇలాంటి క్యారెక్టర్లు అని. రావడానికి 25 ఏళ్ళు నేను ఒక్కడనే కాదు కదా. అలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది మనం ఒక్కడమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు మనకు తోడు. మీరు అన్నారు కదా సార్, మరి మీకు ఒక ఛాలెంజింగ్ పాత్ర అంటే అరే అలా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ పాత్ర సార్? అంటే స్పెసిఫిక్గా ఏం లేదండి, ఏదైనా చేయొచ్చు. పిచ్చోడి కింద చేయొచ్చు, కోపిస్ట్ కింద చేయొచ్చు, అసలు నిమిషానికి 10 సార్లు నవ్వించేలాగా నవ్వించే క్యారెక్టర్ చేయొచ్చు. సార్ ఇది మాత్రం నాకు ఎందుకో డౌట్ కొడుతుంది సార్. చేయొచ్చు సార్, మీరు రాయస్కూడంలో ఉంటుంది, వాళ్ళు రాయడంలో ఉంటుంది. శుభలేఖ ప్లస్లు అని ఒక సినిమా చేశాను నేను. థియేటర్లో పెద్దగా ఆడలేదు, ఎందుకంటే అప్పుడు ఫస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్స్, అది ఆ టైంలో రిలీజ్ చేశారు. ఓకే, కానీ ఓటీటీలో అది చాలా పెద్ద సక్సెస్ అయింది. అమెజాన్ ప్రైమ్లో ఉంది. ప్రియా వడ్లమాన్ ఉంటుంది కదా, ప్రియా వడ్లమాన్. అందులో నా క్యారెక్టర్ చూడండి ఒకసారి మీరు, ఇప్పుడు వీలైతే మళ్ళీ ఇంటికి వెళ్ళాక చూడండి. నా ఎంట్రీ నుంచి నేను వెళ్ళిపోయేదాకా త్రూ అవుట్ నవ్వుతూనే ఉంటారు, ఒక్క లాస్ట్ సీన్ తప్పించి. నేను నవ్వుతూ ఉండను, నవ్విస్తూ ఉంటారు. నా క్యారెక్టర్ అంతసేపు నవ్విస్తూ ఉంటుంది, నేను నవ్వుతూ ఉండను. తెక్క శంకరయ్య అంటే తెక్క శంకరయ్య, ఓకే, మహా కోపిస్టి. కానీ సన్నివేశాలు ఎలా రాసుకున్నారంటే, అది వీడి ఇక్కడ కోపంతో రగిలిపోతుంటాడు, చూసేవాడికి నవ్వొస్తూ ఉంటుంది. అసలు మేము ఆ సీన్లు చేస్తున్నప్పుడే సెట్లో ఉన్నవాళ్ళు నవ్వాపుకోలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు.
అది పైగా చేసేవాడికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎదుర్కొన్న వాళ్ళందరూ నవ్వుతుంటే మనం చేయలేం, అయినా కూడా చేసాం అనుకోండి. కానీ సార్ అంటే నాకు పర్సనల్గా వచ్చిన కంప్లైంట్ ఉంది సార్ మీ మీద. చెప్పండి. ఏంటంటే ఆ రంగు కలర్ ఏంటి సార్, ఇది మొత్తం కలర్ ఏంటి సార్, అప్పుడు ఒక డిఫరెంట్ లుక్లో మేము కూడా చూడాలనుకుంటున్నాం సార్. మీకు చూసారో లేదో చాలా సినిమాల్లో యంగ్ లుక్ ఓల్డ్ లుక్ రెండు చేశాను. యంగ్ లుక్లో మరి కలరే ఉంటుందిగా. యా, మరి మళ్ళీ నేను రంగేస్తే డైరెక్టర్లు యాక్సెప్ట్ చేయట్లేదు, పెర్మనెంట్గా రంగేస్తానంటే ఒప్పుకోవట్లేదు. నేను గడ్డం తీస్తే ఒప్పుకోవట్లేదు, అది మీసం తీస్తే అసలు గడ్డం మీసం తీసేస్తే అసలు అబ్బాయి వద్దన్నారు. ఏం చెప్పాలి? ఏం చెప్పలేము సార్, మనం వాళ్ళ తగ్గట్టే మనం ఉండాలి కాబట్టి. వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం వెళ్ళడమే నేను చేయగలిగేది. Yeah. సో కొంత నా చేతుల్లో ఉంది, అంతా లేదు. ఓకే, కానీ ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ మీరు యంగ్ అని చెప్పేసి అన్నారు చూసారా, మల్లీరాబాలో కూడా 2 డిఫరెంట్ లుక్స్ ఉంటాయి కదా. ఉంటాయండి. ఈవెన్ ఇప్పుడు ఓజీ అంటే కంప్లీట్గా బయటకు వస్తే తెలుస్తుంది. ఓజీలో నాది యంగ్ లుక్ ఉంటుంది, ఓల్డ్ లుక్ ఉంటుంది. ఓకే ఓకే, అంటే ఈ లుక్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, యంగ్ లుక్ కూడా ఉంది. అంటే అది లేదు, ఇంకా ఉంది కొద్దిగా. అంటే యంగ్ లుక్ అయిపోయిందా మీ షూటింగ్ పార్ట్? అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఓల్డ్ లుక్ కోసమేనా ఇది మొత్తం? తెలియదు, అది ఇంకా పెండింగ్ ఒక 5-6 days ఉంటుంది అన్నారు. అది ఎప్పుడు చేస్తారు? ఎట్లా వచ్చింది సార్? బాగుంటుందండి. ఒక చిన్న టీజర్కి అందరం కొట్టేసుకుంటున్నాం ఎప్పుడు వస్తుందా అన్నట్టు అట్లుంది. ఆయన పాలిటిక్స్లో బిజీ అయిపోవడం ఒక కారణం ఉంది. సో ఆయన ఎప్పుడు కేటాయిస్తారో పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు ఆ సినిమా కంప్లీట్ అవుతుంది. మీతో పాటు మేము కూడా ఏగర్గా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. అందులో చూసుకోగలుగుతాం. అది అందులో ఎలా ఉండబోతుంది, పాజిటివా నెగిటివా? నార్మల్ రెగ్యులర్ క్యారెక్టర్ ఉండబోతుంది. ఓకే సార్, ఎక్కువగా పెద్ద మూవీస్లో పెద్ద క్యారెక్టర్స్ మీరు అన్నట్టు కూడా మీకు పడకపోవడానికి 10 సంవత్సరాల్లో ద రీజన్ ఏంటనుకోవచ్చు? తెలియదండి, అంటే అలా చెప్పలేను నేను. అంటే రాసుకునే వాళ్ళకి ఆ క్షణానికి ఈ క్యారెక్టర్ వీడు సూట్ అవుతాడు అని అనిపించకపోవచ్చు, అసలు మనం స్ట్రైక్ అవ్వకపోవచ్చు. ఫ్రీక్వెంట్గా కనబడుతూ ఉండాలి అన్నది చాలామంది చెప్తారు. వెళ్ళి కనిపిస్తూ ఉంటే వాళ్ళకి అప్పుడు క్యారెక్టర్లు వస్తాయని. నా ప్రాబ్లం ఏంటంటే షూట్ పిలిచినప్పుడు సెట్లోకి వెళ్తాను, పలకరిస్తాను, నా పని చేసుకుంటాను, మళ్ళీ వెళ్ళేప్పుడు ఒకసారి అందరికీ చెప్తాను, వచ్చేస్తాను. మళ్ళీ తర్వాత ఎవరితో టచ్లో ఉండి మళ్ళీ వాళ్ళు పిలిస్తే తెప్పించి ఓకే వెళ్ళి కలుస్తూ రెగ్యులర్గా నేనున్నా నన్ను తీసుకోండి అని అడిగే అలవాటు లేదు నాకు. అది రాంగ్ అయి ఉండొచ్చు, కానీ చేతకాని పని. ఓకే, అంటే మీది ఒక డిఫరెంట్ జోన్ అని మాత్రం అర్థమవుతుంది సార్. అంటే ఇది పని చూసుకున్నామా వెళ్ళిపోయామా ఇదే అన్నట్టు అంతే ఉంటుందండి. సార్, కమింగ్ టు యువర్ ఫ్యామిలీ సార్, సో మీరు ఇందాక అన్నారు మాటల్లో మేడం అయితే మెడిసిన్ చేశారు, షీజ్ ఏ డాక్టర్ అని చెప్పేసి. సో పిల్లలు? ఒక అబ్బాయి అండి. నా వైఫ్ ఏమో మెడిసిన్ అయిన తర్వాత ఇప్పుడు తను నిమ్స్లో సీనియర్ మెడికల్ ఆఫీసర్ కింద వర్క్ చేస్తున్నారు. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పంజగుట్లో ఉంది, అందులో డాక్టర్ ఆవిడ. ఓకే, నాకు ఒకడే అబ్బాయి, మా నాన్నగారి పేరే రామ్షా. హాంకాంగ్ కాగ్నిజెంట్లో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ కింద చేస్తున్నాడు తను. ఓకే, మ్యారేజ్ అయింది, కోడలు తను అక్కడే ఉంటారు ఇద్దరు. మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి సార్ ఇట్లా మూవీస్లోకి ఇట్లా అన్నప్పుడు? ఏంటి అని చెప్పేసి? ఏం లేదండి, వాళ్ళు ఒకటే చెప్పారు, ఇన్నేళ్ళు ఇంటి కోసం చేసావు, ఫ్యామిలీ కోసం చాలు, ఇక నీ కోసం నువ్వు చేసుకో, మేము అందరూ సెటిల్ అయ్యి ఉన్నాం కదా, నీకు ఎందుకు ఇబ్బంది అన్నారు. అసలు ఏమన్నా కానీ అస్సలు వీళ్ళందరూ ఓకే సార్, కాకపోతే మేడం అన్నా కానీ ఎక్కడో చోట చిన్న మాట అసలు ఆవిడే ఫస్ట్ ముందు నీకు ఏం కావాలో చేసుకుంతకాలం ఫ్యామిలీ కోసం యుద్ధం చేసావు కదా, చాలులే అంది ఆవిడ. కమింగ్ టు యువర్ డాడ్ కానీ, సో 100 సంవత్సరాలు నిజంగా సూపర్ సార్. అంటే ఫాదర్ ఈజ్ నో మోర్ అండి, 90లోనే పోయారు. ఓకే ఓకే, మదర్ 82లో పోయారు. ఓకే, సో పేరెంట్స్ లేరు. మేము 5 పిల్లలు. మా అన్నయ్య సామలకోటలో ఉంటారు, మా నాన్నగారు మ్యాగజైన్ ఆయన రన్ చేస్తారు మొన్నటి దాకా. మా పెద్ద సిస్టర్ కాకినాడలో ఉంటారు, ఆవిడ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ఏఎస్ అంటే అక్కడ అన్నవరం సత్యవతీదేవి ఉమెన్స్ కాలేజ్ అని ఉంది కాకినాడ జగన్నాథపురంలో, దాని ప్రిన్సిపాల్ కింద ఆ కాలేజీలో చదువుకుంది ఆవిడ. తర్వాత వేరే ప్లేసెస్లో లెక్చరర్ కింద చేసి మళ్ళీ అదే కాలేజీకి ప్రిన్సిపాల్ కింద వచ్చి ఆ కాలేజీలో రిటైర్ అయింది. ఓకే, సో ఆవిడ మా పెద్ద అక్క రత్నగిరి ఉషా అని. తర్వాత రెండో అక్క వెంకటగిరి శేష, ఆవిడ లెక్చరరే ఇక్కడ హైదరాబాద్లో. నేనున్న ఫ్లాట్స్లన్నీ 5 ఫ్లాట్స్లో ఉంటారు.
మూడో సిస్టరు తను వైస్ ప్రిన్సిపాల్ బచ్పన్ స్కూల్స్కి, ఆవిడ ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. కంప్లీట్ ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ సార్. నేనే కొంచెం తక్కువ చదువుకున్నానండి, అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్సే. ఓకే. మా అన్న అయితే పిహెచ్డి హ్యూమన్ జెనెటిక్స్. ఓకే. మా అక్క ఇంగ్లీష్ లిటరేచర్లో పిహెచ్డి చేసింది ఆవిడ. నేను ముందు నుంచి చదువు మీద పెద్ద ఫోకస్ లేదు, కొంచెం అల్లరి ఎక్కువ ఉండేది. అల్లరి కూడా కాదు, క్లాస్లో ఉండేవాడిని కాదు. ఎందుకు సార్ అలాగా? నచ్చేది కాదండి. అంటే రీజన్ ఉంది యాక్చువల్గా. ఏంటంటే మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్. పాత జనరేషన్ తెలుసు కదా, ఏమైనా చిన్న తేడా వస్తే కొట్టేసేవారు, భయంకరంగా కొట్టేసేవారు. నేనేంటంటే ఆయనకి పైగా నా ఇమ్మీడియట్ మా పై నాకు చెల్లెళ్ళు ఎవరు లేరు, అందరూ అక్కలే. నా ఇమ్మీడియట్గా పై ఆవిడ యోష తన పేరు, అది బచ్పన్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ కింద చేస్తుంది. తను ఏంటంటే మంచి మార్కులు స్కోర్ చేస్తుంది, టాపర్, ఫస్ట్ క్లాస్, ఎప్పుడు తక్కువ లేదు. ఆవిడతో కంపారిజన్ ఉండేది నాకు. ఓకే. అంటే ఇంట్లో ఇప్పుడు తన పైన మిగతా వాళ్ళు అంత స్కోర్ చేశారా లేదా అన్నది నాకు తెలియదు ఎప్పుడు పెద్దగా. అంటే ఆ షేరింగ్ లేదు, నాలెడ్జ్ లేదు. ఓకే. సో ఈవిడ బాగా స్కోర్ చేసేది, ఇమ్మీడియట్ కంపారిజన్ ఉండేది పక్కనే. నాకు జస్ట్ 1 year సీనియర్ తను. సార్ ఎప్పుడైనా చిన్న వాళ్ళకి మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది కదా సార్. ఇమ్మీడియట్ కంపారిజన్ ఉండేది. ఫాదర్ ఏంటంటే ఇప్పుడు నాకు 70 వచ్చినా 80 వచ్చినా తను ఇంకా 90 లెవెల్లో తెచ్చుకుంటాను, నువ్వెందుకు తెచ్చుకోవు అంటే నాకు మామూలుగా ఒకసారి చదివితే బుర్రలోకి ఉంటుంది. ఓకే. అంటే యాక్షన్ దగ్గర అంటారు అలాగా. అందుకనే మంచి స్కోర్ 7th దాకా నేను మంచి స్కోర్ ఉండేది. 70 80 తెచ్చుకున్నా ఇంట్లో కొట్టేవారు. ఏంటంటే కంపారిజన్ అదిగో అని. ఎంత తెచ్చుకున్నా కొడుతున్నప్పుడు చదవడం ఎందుకు అసలు? ఓకే. ఎలాగో తనులు తప్పినప్పుడు చదువుకుని ఏం చేయాలి అనుకున్నా, చదివేవాడిని కాదు. క్లాసులకి స్కూల్కి వెళ్ళేవాడిని కానీ క్లాస్ అటెండ్ అయ్యేవాడిని కాదు. అటెండెన్స్ అలా పడగానే క్లాసులో జంప్, ఇక మళ్ళీ సాయంత్రం ఇంటికి, అంతే. అలా తిరిగాను. ఎగ్జామ్స్ ముందర రేపేంటి పరీక్ష అవునా అని అప్పుడు ఇలా టెక్స్ట్ బుక్ తిరిగేసి ఇలా చదువుకుని వెళ్ళేవాడిని. అయిపోయేది, వెళ్ళి పరీక్ష రాసి పాస్ అయిపోవాడిని. వచ్చాను, పాస్ అయ్యాను కదా, అంతే చాలు. ఫాదర్కి ఏమో కోపం ఉండేది బాగా. నువ్వు అలా ఒక్కసారి తిరిగేసి రాస్తేనే పాస్ అవుతున్నావు, చదవచ్చు కదా. ఏం చదివినా ఎన్ని మార్కులు వచ్చినా మీరు ఎలా కొడతారుగా కొట్టుకోండి, ఆ ధోరణి. అలాగా నేను చదువు మీద పెద్దగా ఫోకస్ పెట్టలే. 10th వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో, 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి నాకంటూ ఒక యాక్టివిటీ ఉండాలి అని నేను అప్పుడు నాటకాలు వేయడం, పాటలు పాడడం, ఇలాంటివన్నీ చేసేవాడిని. కల్చరల్ యాక్టివిటీస్ అప్పటి నుంచే ఉంది. ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, తర్వాత డిగ్రీ 3 ఏళ్ళు, 5 ఏళ్ళు. ఇంకా అంటే అప్పట్లో ఇంకా పాలిటిక్స్ అంటే కాలేజ్ ఎలక్షన్స్లో చాలా అగ్రెసివ్గా తిరిగి యాక్టివ్గా ఉండి, ఇక మా ఫాదర్ భయపడ్డారు, వీడు వెళ్ళి ఏ నక్సలైట్లలోనే కలిసిపోయేలా ఉన్నాడు, మరి తీవ్రవాదులు తయారవుతున్నాడు అని ఆయన భయపడి నా డిగ్రీ అవుతూనే పెళ్లి చేశారు. ఓకే. అలాగా సంసార బాధ్యతల్లో పడి ఇంక అన్నీ వదిలేశారు. ఈ జర్నీ అనేది కూడా కంప్లీట్ డిఫరెంట్. కానీ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ, అసలు క్రియేటివ్ డైరెక్టర్గా అన్ని సంవత్సరాలు వర్క్ చేశారు అండ్ ఇట్లా మూవీస్లోకి వచ్చిన తర్వాత కానీ మూవీ ఇండస్ట్రీలో యాజ్ ఎ యాక్టర్గానే కాకుండా సో సమ్ అదర్ క్రాఫ్ట్స్ ఎప్పుడైనా టచ్ చేయాలని కానీ యాజ్ ఎ డైరెక్షన్ రైటర్ కానీ ఇట్లా ఎప్పుడు అనిపించలేదా? ఉందండి, ఆ ఉద్దేశం ఉంది. నేను మామూలుగా కవిత్వాలు అవి రాస్తుంటాను. తర్వాత పురంధరదాస్ కీర్తనలు కన్నడ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను కొన్ని కీర్తనలు. బాగున్నారా అని ఒక సినిమాకి నేను పాటలు రాశాను. ఇది బాగున్నారా మూవీ, వడ్డే నవీన్ గారు. ఓకే. అందులో ఒక సాంగ్ భలే ఉంటుంది సార్. అంటే చంద్రబోస్ గారు పాటలు ఫైనల్గా తీసుకున్నారు, బట్ నా వెర్షన్స్ కూడా ఉన్నాయి అందులో. ఓకే. ఓకే. దాని జయమాధవి ఆర్ట్స్ లోగో డిజైన్ చేశాను. దాని బ్యానర్ తాలూకు సాంగ్ ఉంటుంది కదా, శ్లోకం ఉంటుంది, అది కూడా రాశాను. అప్పట్లో కొన్ని ప్రయత్నాలు చేశాను. ఇప్పటికీ ఉంది, ఉద్దేశం ఉంది. స్టోరీస్ నేను రాసుకు పెట్టుకుంటున్నాను, డైరెక్షన్ చేయాలని ఉద్దేశం ఉంది. రైటర్ కింద ఎవరి దగ్గర అసిస్టెంట్ కింద జాయిన్ అవుదామని ప్రయత్నాలు చేశాను, కానీ వర్క్ అది అవకాశం కుదరట్లేదు. అది కుదిరితే జాయిన్ అవుదామని చూస్తున్నాను. చూసి అంటే రైటింగ్ అండ్ దాన్ని డైరెక్షన్కి వెళ్దామని. కానీ ఈలోపు ముందు
ఇందులోకి అడుగు పెట్టాను కాబట్టి ఇందులో ఒక మార్కు నాదంటూ ఒక ముద్ర వేసుకున్నాక అటు వెళ్తే బాగుంటుందేమో అని ఒక ఆలోచన ఉంది అంతే. ఓకే ఓకే, అంటే యాక్టర్గా యాజ్ ఏ బిజీగా ఉన్నారు కాబట్టి సో అలా వెళ్ళడానికి రూట్ అనేది లేదనా, లేకపోతే ఎట్లా సార్ బిజీ అనేది కుదరదు? కాదండి, ఇక్కడ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటే అప్పుడు అది రెండోది చేయిస్తే బాగుంటుందేమో అని. ఏదైనా నాకు ఒక అలవాటు ఉందండి ముందు నుంచి, అంటే ఒక పని మొదలు పెడితే అది పూర్తి అవ్వాలి. అట్లా నా సాటిస్ఫాక్షన్ లెవెల్కైనా పూర్తి అవ్వాలి. ఓకే, ఒక మెట్టు ఒక స్టెప్ ఏదో ఒకటి నేను అచీవ్ చేయాలి అనుకున్నది చేయాలి. ఆ తర్వాత రెండో దాని గురించి ఆలోచిస్తాను. రెండింటి మీద ప్యారలల్గా పరిగెట్టడానికి ట్రై చేయను. ఆల్రెడీ ఫాన్స్లో ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాను. అలాగే యాక్టింగ్లో కూడా నాకంటూ ఒక మార్క్ క్రియేట్ అయ్యి వీడు ఏదైనా చేయగలడానో లేకపోతే పలానా దానిలో ఓ 4 సినిమాలు నావి అని చెప్పుకోగలిగేవి నాకు ఉంటే చాలు. ఇప్పటికైతే ప్రస్తుతానికి 2 వచ్చాయి, ఇంకొక 2 రావాలి అని వెయిటింగ్. 4 అంటే 4కే పరిమితం చేద్దాం అనుకుంటున్నాను. అదేనండి, అంటే 4 రాళ్ళు వెనకేసుకోండి అంటే మీరు రాళ్లే వెనకేసుకుంటారా? 4 అందులో కూడా 4 అట్లా కాదు కదా. కొన్ని మాట వరుస మాటలు ఉంటాయి. పెద్దవాళ్ళు ఏమంటారు, ఎందుకురా గాలికి తిరుగుతారు 4 రాళ్ళు వెనకేసుకో కొంచెం ఆరోగ్యంగా ఉండగానే కుర్రాడిగా ఉండగానే అంటారు. అంటే ఏంటి, సంపాదించడం అంతే కదా. కానీ నా ఒక ఉద్దేశం అనేది నేను చెప్తాను సార్, ఏంటంటే ఇంకొక 2 అనేది 4 అనేది వచ్చాయి అనుకోండి, అప్పుడు మీలో ఒక కొత్త యాంగిల్ లైక్ రైటర్గా యాక్టర్గా కూడా చూడొచ్చు కదా, అంటే రైటర్గా డైరెక్టర్గా చూడొచ్చు కదా అనే ఒక చిన్న కుతూహలంతోనే అడిగాను అనమాట. డెఫినెట్గానండి, నేను ఉద్దేశం అయితే అదే ఉంది. వెళ్ళి ఎవరి దగ్గర అవకాశం వస్తుందో తెలియదు, 2-3 అడిగి ఉన్నాను, చూద్దాం. కానీ సార్ మీరు యాక్టర్గా కంటిన్యూ అవుతూనే ఇవి కూడా చేయండి సార్. 2 పడవల మీద కొన్నిసార్లు కాళ్ళు వేయడం కూడా మంచిదేనేమో చిన్నవాడి సలహా సార్. డెఫినెట్గానండి, ఇప్పుడు నటుడిగా అవకాశం వస్తున్నంతకాలం చేయడానికి ప్రిఫర్ చేస్తాను. మీ జర్నీ అనేది కూడా సంథింగ్ డిఫరెంట్ అనేది కూడా వింటూ ఉంటే చాలా బాగుంది సార్. ఆ ఫాంట్స్ కానీ అండ్ మీరు మీ ప్రయాణం, మీ కుటుంబం కానీ అండ్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒక యాక్టర్గా స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఒక గుర్తింపు అనేది కూడా మన మార్క్ క్రియేట్ చేయాలి అని ఒక కసి, ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా అది ఇంకా తగ్గలేదు అనేది చెప్తున్నారు చూసారా. దానికి వయసుతో సంబంధం ఉందండి. మన థాట్ ప్రాసెస్ దేనికైనా సరే మన ఆలోచన అది ఎలా ఉంది అన్న దాంతో తప్పించండి. ఇప్పుడు నేను అడ్వర్టైజింగ్లో వర్క్ చేసినప్పుడు ఆర్కే స్వామి BBDO అని నేషనల్ వైడ్ ఏజెన్సీ పేరు వినే ఉంటారు. అది స్టార్ట్ చేసిన ఆయన పేరు ఆర్కే స్వామి. ఓకే, తమిళియన్. ఆయన 60 ఏళ్ళకి గవర్నమెంట్ జాబ్ రిటైర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఏజెన్సీ స్టార్ట్ చేశారు. అది పెద్ద ఏజెన్సీ, వన్ ఆఫ్ ది నేషనల్ వైడ్ బిగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. రెండోది ఏంటంటేనండి, ఈ మధ్య చదువుతున్నాను ఆన్లైన్లో కొన్ని వాటిలో కూడా, మన మైండ్ సెట్ ఎప్పుడైనా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేదండి. అది చదవడమే కాదు, చూస్తున్నాం కూడా. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఎస్పెషల్లీ రిటైర్ అవ్వగానే మన లైఫ్ అయిపోయింది, కెరీర్ అయిపోయింది అనుకుంటారు. దాంతోపాటు మన లైఫ్ కూడా అయిపోయింది అనుకుంటారు. వాళ్ళు త్వరగా పోవడం చూస్తూ ఉంటాం అన్ఫార్చునేట్లీ. ఎందుకు అంటే అది మైండ్ సెట్. ఓకే, ఒక మా బంధువే ఒక ఆయన, పెద్ద ఆయన, 90 ఏళ్ళు పైన ఉన్నారు. చాలా యాక్టివ్, ఎనర్జెటిక్ అండ్ నో హెల్త్ కంప్లైంట్స్, 0. కానీ ఆయన ఉన్న ఊర్లో, పల్లెటూరులో ఉంటున్నారు, ఆయన ఉన్న ఊర్లో ఆయన చుట్టుపక్కల ఆయన ఏ సమవయస్కులు వాళ్ళందరూ పోయి, తర్వాత ఆయనకంటే చిన్నవాళ్ళు కూడా పోయి, చివరికి ఆయన తమ్ముడు వరుస అవుతున్నవాడు కూడా పోతే, నేను ఒక్కడనే అయిపోయినాను నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసి వచ్చిన నెలలకు చనిపోయారు. కంప్లీట్లీ మైండ్ సెట్. అప్పుడు చెప్పండి, అది మైండ్ సెట్ అంటారా ఏమంటారు? అదే సార్, మన ఆలోచన విధానం. నేను ఒక్కడనే అయిపోయాను, మనిషి కుంగిపోతాడు చూసారండి, అదే ప్రాబ్లం. సో అందుకే ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి పూర్వం రోజుల్లో, ఇప్పుడు లేదు అది, పాజిటివ్ థాట్ ఇంపార్టెంట్ అనేవారు, పాజిటివ్ టాక్ ఇంపార్టెంట్ అనేవారు. రైట్. అంటే ఎంత కోపం వచ్చినా పక్కవాడిని తిట్టేప్పుడు కూడా నెగిటివ్గా తిట్టకూడదు అనేవారు. మాటలో నెగిటివిటీ పనికిరాదు ఏ రకంగానూ. ఇవాళ ఎవరి దగ్గర లేదు అది, అంటే ఇంక్లూడింగ్ మీ ఆల్మోస్ట్. మనకు కోపం వస్తే ఏం మాట్లాడతామో తెలియదు. అది మనం పెరిగిన
ఎన్విరాన్మెంట్ చుట్టుపక్కల ఎలా ఉంది దాన్ని బట్టి ఉంటుంది. ఆ పాజిటివ్ థాట్ అంతా పోయింది. ఇవాళంతా నెగిటివిటీ ఉంది, మ్యాక్స్ నెగిటివిటీ ఉంది. అది జనరేషన్ టు జనరేషన్ పెరుగుతోంది తప్పించి దానివల్ల ఈ సమస్యలన్నీ ఇవాళ దానికి సోషల్ మీడియా కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇట్ వాస్ వెరీ నైస్ వర్డ్స్ ఫ్రమ్ యూ సార్, రియలీ. సో చాలా మంచి విషయాలు అనేది కూడా చెప్పారు. అండ్ మీ యొక్క జర్నీ అనేది కూడా చాలా డిఫరెంట్ ఉంది. సో ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, రియలీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. మీకు మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం.